హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో కారం కారంగా పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉండే చింత చిగురు మటన్ చూపించబోతున్నానండి. ఎంత బాగుంటుందంటే ఈ కూరని ట్రై చేసి టేస్ట్ చేశాక మీరే కామెంట్లో చాలా బాగుందని చెప్తారు. అంత బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా చింత చిగురు మటన్ ప్రాసెస్ చూసేద్దాం. 1/2 కేజీ మటన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. 1/2 కేజీ మటన్కి ఎంత చించిగురు అనేది తర్వాత చెప్తానండి. ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోండి. స్టవ్ మీద కుక్కర్ గిన్నెను పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు రంగు మారేంత వరకు వేయించుకుంటేనే కూర గ్రేవీ అంత రుచిగా ఉంటుంది. 1/2 కేజీ మటన్కి 2 నుంచి 3 ఉల్లిపాయలు అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయిన తర్వాత శుభ్రం చేసుకున్న మటన్ వేసుకోవాలి. నేను తీసుకున్న మటన్ అనేది బాగా లేతగా లేదు, అలా అని బాగా ముదరగా లేదు, మీడియంగా ఉంది. ఎటువంటి మటన్కి ఎన్ని విజిల్స్ వస్తే బాగా ఉడుకుతుంది అనేది తర్వాత చెప్తానండి. ఇలా ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. పసుపు ఉప్పు మటన్కి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. అలా మూత పెట్టుకుని మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటే మటన్ నుంచి నీరు వస్తుంది. ఆ నీచు నీరంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి. ఏ నాన్ వెజ్ కూరకైనా ఎంత శుభ్రంగా కడిగినా నీచు నీరు అయిపోయేంత వరకు ఉడికించుకున్నట్లయితే కూర అంతా అయిపోయాక కూడా నీచు వాసన రాకుండా కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. మధ్యలో కలుపుకుంటూ నీచు నీరంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా నీచు నీరంతా ఎగిరిపోయి ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా. ఇలా ఉడికించుకున్న తర్వాత తగినంత కారం వేసుకోవాలి. నాన్ వెజ్ ఐటమ్స్కి స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. అలాగే చింత చిగురు కూడా పులుపు ఉంటుంది కాబట్టి పులుపుకు తగ్గ ఉప్పు కారం ఉంటేనే కూర రుచి బాగుంటుంది. ఉప్పు కారాలు అనేవి ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారం వేసిన తర్వాత బాగా కలిపి 2 నిమిషాలు ఉడికించుకుంటే మటన్కి కారం కూడా బాగా పడుతుంది. తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి. నేను 1/2 కేజీ మటన్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ వేస్తున్నాను. మటన్ బాగా లేతగా ఉంటే 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది. అలాగే బాగా ముదరదైతే 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి ఒకసారి బాగా కలిపి కుక్కర్కి మూత పెట్టి 8 విజిల్స్ రానివ్వాలి. అదే లేతదైతే 3 విజిల్స్ తక్కువ, ముదరదైతే 3 విజిల్స్ ఎక్కువ రానివ్వాలి. ఇప్పుడు చింత చిగురిని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. నేను ఆల్రెడీ కడిగి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నదే చూపిస్తున్నాను. ఈ చింత చిగురిని పక్కన పెట్టుకుని ఒక ప్లేట్లోకి కొంచెంగా చింత చిగురిని అరచేతిలోకి తీసుకుని 2 చేతులతో సర్కిల్గా తిప్పినట్లయితే చింత చిగురు మెత్తగా అవుతుంది. అలాగే మొత్తం చింత చిగురిని ఇక్కడ చూపిస్తున్నట్లుగా మ్యాష్ చేసుకుని తీసుకోవాలి. చింత చిగురు క్వాంటిటీ అనేది 1/2 కేజీ మటన్కి 150 గ్రాముల నుంచి 200 గ్రాముల చింత చిగురు పడుతుంది. నేను 150 గ్రాముల చింత చిగురిని తీసుకున్నాను. చింత చిగురిని మరీ ఎక్కువగా వేసుకున్న మటన్ ఫ్లేవర్ని డామినేట్ చేస్తుంది కాబట్టి సరిపడా మాత్రమే వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా చింత చిగురు మొత్తాన్ని మ్యాష్ చేసుకుని పైన వచ్చిన కాడల్ని సపరేట్ చేసుకోవాలి. బాగా చిన్న కాడలు, లేత కాడలైతే పర్వాలేదండి, కానీ పెద్ద కాడలు ముదరవైతే ఖచ్చితంగా తీసేసుకోవాలి. ఇలా కాడలన్నీ సపరేట్ చేసేసుకున్న తర్వాత ఆ చింత చిగురిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ విజిల్స్ వచ్చి గాలి తగ్గిపోయిన తర్వాత మటన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ముందుగానే మటన్లో చింత చిగురు వేసుకుని ఉడికించుకుంటే ఆ పులుపుకి మటన్ ఉడకదు. కాబట్టి ఇలా ఉడికించుకున్న తర్వాతే చింత చిగురు వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఒక ముక్కను తీసుకుని చెక్ చేసుకుంటే మటన్ బాగా ఉడికిపోయింది కదా. ఇలా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఒకవేళ ఉడకనట్లయితే మళ్ళీ కుక్కర్కి మూత పెట్టి 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక్కసారి ఉప్పు కారం చెక్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని ఒకసారి బాగా కలిపి 2 నిమిషాల పాటు ఉడికించాలి. 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మ్యాష్ చేసుకుని పక్కన పెట్టుకున్న చింత చిగురు మొత్తం వేసుకోవాలి. అలా చింత చిగురు మొత్తాన్ని వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ
ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే చింత చిగురు మటన్ రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంలోకి వడ్డించుకుని తింటే గిన్నె మొత్తం ఖాళీ అయిపోవాల్సిందే. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలన్నంత రుచిగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.